వ్యూవర్స్ వెల్కమ్ టు మనపిసి.com. ఇప్పుడు ఈ వీడియోలో మనం మోడ్ అనే ఎక్స్టర్నల్ కమాండ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఈ మోడ్ అనే కమాండ్ను ఎందుకు ఉపయోగిస్తారంటే ఇక్కడ విండో సైజ్ని చేంజ్ చేయడం కోసం మోడ్ అనే కమాండ్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు అది ఎలాగైనా మనం ప్రాక్టికల్గా చూద్దాం. మోడ్ స్పేస్ సైజ్, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50 ఇస్తున్నాను. ఓకే, ఎంటర్కి చూసారుగా ఎలా తగ్గిందో, అదేవిధంగా కాస్త పెంచాలనుకుంటున్నాను. మోడ్ స్పేస్ 80 ఎంటర్కి. ఓకే, ఈ విధంగా మనం విండోని రీసెట్ చేసుకోవడానికి ఈ మూవ్ అనే కమాండ్ ఉపయోగిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ చూద్దాం, మూవ్. ఓకే, ఈ మూవ్ అనే కమాండ్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక ఫైల్ని వేరే ఒక డెస్టినేషన్లోకి మూవ్ చేయడం కోసం ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు అది ఎలాగైనా ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి డ్రైవ్లో swami.txt అనేటువంటి ఫైల్ ఉంది. ఈ డి డ్రైవ్లో ఉన్నటువంటి swami.txt ఫైల్ని, టెక్స్ట్ ఫైల్ని సి డ్రైవ్లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కమాండ్ టైప్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ నేను డి డ్రైవ్కి వెళ్ళాను. డి డ్రైవ్లో swami.txt అనే ఫైల్, swami.txt స్పేస్ సి డ్రైవ్లోకి వెళ్ళాలి. సారీ, ఫస్ట్ ఇక్కడ మూవ్ అని టైప్ చేసి ఉంటుంది. మూవ్స్ ఏ మూవ్ చేయాలి? డి డ్రైవ్లో ఉన్నటువంటి swami.txt ఫైల్ ఎక్కడికి చేయాలి? సి డ్రైవ్లోకి చేయాలి. ఎంటర్కి. ఓకే, ఇప్పుడు మనకు డి డ్రైవ్లో ఉన్నటువంటి swami.txt అనేటువంటి ఫైల్ సి డ్రైవ్లోకి మూవ్ అయింది. అలా మూవ్ అయిందా లేదా చూడాలంటే సి ఎంటర్కి. ఓకే, dir ఎంటర్కి. ఓకే, ఇక్కడ పడుతుంది swami.txt. ఈ విధంగా మనం మూవ్ చేయడానికి ఈ కమాండ్ ఉపయోగిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ చూద్దాం, ఎడిట్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసినాం ఏంటంటే ఇది swami.txt. ఈ యొక్క ఫైల్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ స్పేస్ swami.txt ఎంటర్కి. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా స్క్రీన్ వచ్చినప్పుడు దిస్ ఈస్ ఎడిట్ కమాండ్. ఇక్కడ మీకు ఏం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ అలా ఎగ్జాంపుల్ మాత్రం చేస్తున్నాను. ఇక్కడ మీరు నావిగేషన్ కీస్ తోటి ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతుంది అనమాట. అది ఇలా క్లిక్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలా మనం టైప్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే ఫైల్, ఇక్కడ నావిగేషన్ బటన్స్ తోటి మనకి కిందకి పైకి మూవ్ చేసి ఉంటుంది. సేవ్, ఎంటర్, మళ్ళీ ఫైల్, క్లోజ్, లేదా సి బటన్ కనుక ప్రెస్ చేసినా కానీ ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది అనమాట. క్లోజ్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ కలర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ కలర్ కమాండ్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఇక్కడ స్క్రీన్ యొక్క కలర్ చేంజ్ చేయడం కోసం, అదేవిధంగా ఫాంట్ కలర్ కూడా. ఇప్పుడు అది ఎలాగైనా చూద్దాం. CYLOR స్పేస్ 10 ఇస్తున్నాను. కలర్ చేంజ్ అయింది. CYLOR స్పేస్ 07 ఇచ్చాను. ఇది డిఫాల్ట్ కలర్. ఓకే, CYLOR స్పేస్ 06. ఓకే, ఈ విధంగా మనం కలర్ చేంజ్ చేసుకోవడానికి ఈ కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు. ధన్యవాదములు.